హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ డివోర్స్ని ఎలా పొందాలి, ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ డివోర్స్ని ఏ అవకతవకలు లేకుండా లీగల్గా ఎలా పొందాలి? చాలా మంచి ప్రశ్న బ్రదర్. ఎందుకంటే మనం ఎన్ఆర్ఐ కేసు నుంచి చేస్తున్నాము. చాలా మందికి దీనిపైన అవగాహన తక్కువ. ఓకే. ఎందుకు అంటే నేనేమంటున్నానంటే ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైనా సరే విదేశాల్లోనే ఉండి, సో విదేశాల్లోనే మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా సంతోషంగా మీరు మ్యూచువల్ డైవర్స్ని ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. మీరేం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అసలు మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటో 2 నిమిషాలు జస్ట్ ఎక్కువ అందరూ తెలుసు, కాకపోతే మనం మన ధర్మం ప్రకారం మనం చెప్పాలి. మ్యూచువల్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారంతో తీసుకునే దాన్నే మ్యూచువల్ డైవర్స్ అంటారు. అందులో ఎలాంటి గొడవలు ఉండవు, అవకతవకలు ఉండవు, మీరు అన్నట్టు ఏమి ఉండవు. ప్రేమపూర్వకంగా విడిపోవటమే. మీకు నచ్చలేదు, మనం ప్రేమపూర్వకంగా విడిపోదాం. దాన్ని 13B కింద మనం ఫైల్ చేస్తాం. 13B. సో ఎక్కడ ప్రాబ్లం అవుద్ది? జనరల్ గా మన ఇండియన్స్ లోకల్లో ఉన్నారనుకోండి, మనం ఏమంటాం, భార్యాభర్తలు ఇద్దరిని రమ్మంటాం కోర్టు. రమ్మనేసి వస్తారు, ఇద్దరు సంతకాలు పెడతారు. కుదిరితే కౌన్సిలింగ్ అవుతుంది, లేకపోతే లేదు, వెళ్ళిపోతారు. తర్వాత దానికి నెంబర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నెంబర్ అయిన దగ్గర 6 months తర్వాత మధ్యలో కుదిరితే వేవ్ పిటిషన్ ఒకటి వేస్తాం. సరే, అది వేరే విషయం. 6 months తర్వాత రమ్మని చెప్తాము, వాళ్ళు వస్తారు, దానికి సంబంధించి అది ఫైల్ చేస్తాము, అయిపోతుంది. అది సింపుల్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఎన్ఆర్ఐ మిత్రులు ఎలా ఉందంటే వీళ్ళు రాలేరు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఎవరైతే ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయాలంటే జీపీ అని ఒకరిని అపాయింట్ చేసుకోవాలి. ఈ అమ్మాయి తరపున ఒక జీపీ, అబ్బాయి తరపున ఒక జీపీ, కంపల్సరీ ఇద్దరు జీపీని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న నోట్ చెప్తాం మీకు, ఎన్ఓటి నోట్. అదేంటంటే కోర్టులో కేసుల యొక్క నెంబరింగ్ కానీ కోర్టులో కేసు అయ్యే లిమిట్ ఏదైతే ఉందో అది ఏ లాయర్ చేతిలో ఉండదు. కాబట్టి మీరు ఏ లాయర్ని కూడా ఒత్తిడి చేయకూడదు. ఎందుకు అంటే ఆయన చేతిలో ఉండదు, అది జ్యుడిషియల్ వ్యవస్థ. కోర్టులో ఫైల్ చేస్తాం, దానికి ఫ్రూట్ అవుతుంది, నెంబర్ అవుతుంది, దానికి టైం పడుతుంది. ఈ లోపల కంగారు పడకుండా అయిందంటే మా చేతిలో ఇది ఉండదు. కాబట్టి అది మీరు గమనించండి, నోట్ దిస్ పాయింట్. సో జీపీఏ మీరు వేసిన తర్వాత మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్లు ఉండాలి. అంటే ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే వాటర్ ఐడి కార్డు, ఏదైనా సరే పలానా ఏరియాలో మీరు ఉన్నారు. ఉదాహరణకు మన ఏరియాలో ఉన్నారు, ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు అటాసే బేగంపేట ఎక్కడో సట్ ఉంది, ఆ ఏరియాలో నెట్ కూడా ఎక్కడ ఉంది. సో మీ పెళ్లి విజయవాడ అయిందనుకో, సో విజయవాడనే వేయచ్చు, మీ లాస్ట్ డెసిషన్స్ ఇక్కడైనా వేయచ్చు, లేదా అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడైనా వేయచ్చు. సో ఇది మనం ఫైల్ చేస్తాం. ఫైల్ చేయకుండా జీపీఏ అనేది కంపల్సరీ కావాలి. సో జీపీఏ ఇద్దరు అయిన తర్వాత జీపీఏ ఏమవుతుందంటే మీరు తయారు చేసి మ్యూచువల్ డైవర్స్, జీపీఏ, వకాలత్తు, 13B ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ కోర్టు 13 పిటిషన్ అవి ఇవన్నీ కలిపి మేము పంపిస్తాం. పంపించినప్పుడు మీరు అక్కడ నోటరీ చేయించాలి. అంటే ఎక్కడ ప్రాబ్లం అయితే ఒకళ్ళు అమెరికాలో ఇద్దరు ఒక దగ్గర ఉంటారు కదా, ఒక దగ్గర ఉంటారు, ఒక దగ్గర ఉంటారు. కాబట్టి 2 పిటిషన్లు పంపిస్తాము. పంపించినప్పుడు మీరు అక్కడ జీపీ అనేది మీరు ఎక్కడైనా నోటరీ చేయించవచ్చు. కానీ పిటిషన్ ఏంటంటే ఒకళ్ళు సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి సంతకం పెట్టి ఎక్కడైతే ఒక దగ్గర నోటరీ చేసి పంపించాలి. కంపల్సరీ నోటరీ కంపల్సరీ ఉండాలి. సో అప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మేము ఒక పిటిషన్ ఒకరు పంపించాం, అబ్బాయి ఎక్కడ న్యూయార్క్ లో ఉంటాడు, ఇంకొకరు టెక్సాస్ లో ఉన్నారనుకోండి, మీరు అక్కడ సంతకం పెట్టి టెక్సాస్ పంపిస్తే సరిపోతుంది. ఎవరో ఒకళ్ళు దాని బాధ్యత తీసుకోవాలి. కానీ జీపీఏ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఆ బాధ్యత తీసుకుని మాకు పంపించాలి, ఇద్దరు కలిపి పంపించాలి. ఫోటోలు అంటించాలి, ఫోటోలు సైన్ ఇవన్నీ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పంపించిన తర్వాత మళ్ళీ ఆ జీపీని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి. 2 జీపీలు కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ 2 ప్రాంతాల్లో చేయించిన తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేయాలి. మీ ఇద్దరు జీపీఏలు కంపల్సరీ రావాలి. జీపీఏ పర్సన్స్ మస్ట్ అటెండ్ అయితే కోర్టులో రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత కోర్టు వారు దాన్ని విచారించిన తర్వాత అక్కడ నెంబరింగ్ దగ్గర లేట్ అవుతుంది. ఎందుకంటే ఇది కొద్దిగా డ్రై సబ్జెక్ట్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది సబ్జెక్టు. లోకల్ జనరల్ కాకుండా ఇది నాన్ లోకల్ కాబట్టి. సో అక్కడ కోర్టు యొక్క పర్మిషన్ తో అర్థమైంది సార్. తర్వాత మెల్లిగా నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ వరకు ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అది అయిపోయిన తర్వాత నెంబర్ అయిన మళ్ళీ డేట్ ఇస్తారు మీకు. అంటే ఇప్పుడు ఉదాహరణ జనవరి వచ్చింది అనుకోండి, జూన్ లో జూలైలో ఇస్తారు. ఆ రోజు నాడు మళ్ళీ మేము చీఫ్ అథారిటీ మళ్ళీ పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ మీరు నోటరీ చేసి మళ్ళీ తిరిగి మాకు పంపించాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పంపించిన తర్వాత మళ్ళీ అప్పుడు మేము సబ్మిట్ చేస్తాము. కుదిరితే కోర్టు వారు వెబెక్స్ పిటిషన్ లో వెబెక్స్ ఉంటుంది, వెబెక్స్ లో మిమ్మల్ని తీసుకొని ఇద్దరిని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పాలి, ఇట్లా నేను మాకు ఇద్దరికి ఇష్టమేనని నేను చెప్తే అప్పుడు కోర్టు వారు విచారించి అప్పుడు దాన్ని ఏంటంటే మనం మ్యూచువల్ డైవర్స్ డిగ్రీ అనేది గ్రాంట్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పడం ఈజీగా ఉంటుంది, ప్రాక్టికల్ గా చాలా కష్టం. సో కొంతమంది ఏంటంటే తొందరగా అయిపోవాలి సార్ అంటారు. కుదిరితే వేవ్ పిటిషన్ ఒకటి ఫైల్ చేస్తాం. ఎమర్జెన్సీ ఉందంటే వేవ్ పిటిషన్ అనేది మేము జనరల్ గా ఫైల్ చేస్తాం.
అంటే ఎన్ఆర్ఐస్ కంటెస్ట్ డైవర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, వాటిని మ్యూచువల్ డైవర్స్ గా మార్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి రోహన్, ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరైతే ఎన్ఆర్ఐ వ్యక్తులు ఉదాహరణకు ఒక ఆయన కంటెస్ట్ డైవర్స్ వేసాడు, కంటెస్ట్ డైవర్స్ వేసిన తర్వాత అది ఏమవుతుంది, కంటెస్ట్ డైవర్ వేసిన తర్వాత చాలా మంది మళ్ళీ కంటెస్ట్ లో ఉంటారు ఇద్దరు, ఓకే, కాకపోతే కొంతమంది అంటే కాంప్రమైజ్ అయిపోతారు, మేము కాంప్రమైజ్ అయిపోతున్నాం అండి అంటారు. అప్పుడు దాన్ని మనం మ్యూచువల్ డైవర్స్ అమెండ్మెంట్ పిటిషన్ వేసుకుంటూ దాన్ని మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ చెప్పే కదా, మ్యూచువల్ పిటిషన్ తయారు చేసి మళ్ళీ అక్కడ నోటరీ చేసి పంపించిన తర్వాత జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుని దానికి అమెండ్మెంట్ పిటిషన్ మామూలుగా దాన్ని మ్యూచువల్ డైవర్స్ గా కన్వర్ట్ చేసుకుంటూ మనం మ్యూచువల్ డైవర్స్ ని వేసుకోవచ్చు. అంటే అమెండ్మెంట్ పిటిషన్ వేసుకుని మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ నోట్ చెప్తాను, మీరు మ్యూచువల్ డైవర్స్ వేసుకొని రేపు ఇద్దరు భార్య కానీ భర్త కానీ తూచంటే దాన్ని కంటెస్ట్ డైవర్స్ గా మార్చలేము. ఓకే, అర్థమైంది మీకు? అర్థమైంది. సో కంటెస్ట్ డైవర్స్ గా మార్చడానికి వీలు ఉండదు. సో కంటెస్ట్ డైవర్స్ గా మార్చుకోకుండా మళ్ళీ తిరిగి మన కంటెస్ట్ డైవర్స్ మనం విడిగా వేసుకోవాలి. కాబట్టి కంటెస్ట్ డైవర్స్ ని ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ డైవర్స్ గా మార్చుకోవచ్చు, కానీ మ్యూచువల్ డైవర్స్ ని కంటెస్ట్ డైవర్స్ గా మార్చుకోలేము. దట్ ఇస్ నాట్ పాసిబుల్. సో దిస్ ఇస్ ద సినారియో. రైట్ అజయ్ గారు, అర్థమైంది? థాంక్యూ అండి. యా.